హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరువులేని వంటలు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మటన్ కచ్చి బిర్యానీ చేసి చూపిస్తున్నాను. ఇది చాలామంది నా ఫ్రెండ్స్ డిమాండ్ చేస్తున్నారు, చేసి చూపించమని. కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు, అందుకే నేను ఇది చూస్తున్నాను అనమాట. 4 కేజీలు మటన్తో 3 కేజీల రైస్తో చేస్తున్నాను. ప్రతి అర కేజీకి ఒక్కొక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ చొప్పున వేయాలి. అందుకనే 8 స్పూన్లు వేసాను అనమాట. అర స్పూన్ చొప్పున పసుపు పౌడర్ వేయాలి, అందుకే 4 స్పూన్లు పసుపు వేసాను. ఒక్కొక్క స్పూన్ చొప్పున సాల్ట్ వేయాలి కాబట్టి 4 స్పూన్లు సాల్ట్ వేసాను. ఇవన్నీ ముందు పైన బాగా కలిపేసుకుని మొత్తం అన్నిటికీ పట్టించాలి. ఇది ఫస్ట్ లెవెల్ మ్యారినేషన్ అనమాట. ఇలా మ్యారినేట్ చేసి కాసేపు మనకి ఎంత టైం దొరికితే అంతసేపు పక్కన పెట్టేయాలి. బాగా గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ కలిపితే కనుక మొత్తం ముక్కల్లోకి లోపల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటు ఎక్కుతుంది. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా తగ్గుతుంది అనమాట. ఇప్పుడు పల్లీల పేస్ట్ బాగా వేయించి పల్లీల పేస్ట్ చేసుకున్న పల్లీల పేస్ట్ కొంచెం వేస్తున్నాను. కమ్మదనం కోసం ఇది వేస్తున్నాను. ఇది వేయిపోయినా పర్వాలేదు. ఈ మటన్ వాటర్ దిగుతాయి కదా, దాంట్లోనే కలుపుతున్నాను. ఇది పేస్ట్లా ఉంటుంది కాబట్టి బాగా కలుపుతున్నాను. ఇప్పుడు మసాలా కారం 1 స్పూను, పచ్చికారం 1 స్పూను వేసాను. తర్వాత దాల్చిన చెక్క 2 స్పూన్స్, అనాస పువ్వు 1 స్పూను, లవంగాల పౌడర్ 1 స్పూను, షాజీరా పౌడర్ 1 స్పూను, జాజికాయ పౌడర్ 1 స్పూను, యాలకుల పౌడర్ 2 స్పూన్స్ ఇవన్నీ వేసి కలిపాను. ఇవన్నీ ఒక్కొక్కసారి నేను అన్నీ కలిపేసి బిర్యానీ పౌడర్ చేసుకుంటాను. ఈసారి వేరువేరుగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మొత్తం మటన్కి పట్టేలాగా బాగా కలిపేస్తున్నాను అనమాట. బాగా ఇది కూడా అలాగే కలిపేసి దాని తర్వాత మనం పెరుగు వేయాలి. దీనికి పెరుగు లేకపోతే సరిగ్గా ఉడకదనమాట. ఎందుకంటే కచ్చి బిర్యానీ కాబట్టి పచ్చిగా వేస్తాం కాబట్టి కింద మటన్కి బాగా ఎక్కువ పెరుగు పడుతుంది. 1/2 లీటర్ పెరుగు వేసాను నేను. పుల్లటి పెరుగు వేసుకోవాలి. వేసి ఇది కూడా ఇలాగే బాగా మొత్తం అన్ని ముక్కలకి అంటే ఇలాగా కలిపేయాలన్నమాట. కలిపేసిన తర్వాత మనకి ఎంత టైం దొరికితే అంత పెట్టాలి. కనీసం 3-4 అవర్స్ అన్నా ఉండాలన్నమాట. ఇది మ్యారినేట్ చేసిన తర్వాత పెరుగు పట్టించిన తర్వాత అప్పుడే బాగా ఉడుకుతుంది అనమాట ముక్క. చూసారు, మొత్తం అంతా బాగా కలిపేసాను నేను. సోప్ పౌడర్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు వేగడానికి పెట్టుకున్నాము. ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేపి తీసుకోవాలి. ఒక 10 ఉల్లిపాయలు కోసి పెద్దవి బాగా ఎక్కువ పడుతుంది దీనికి వేసుకోవాలి. ఒక 2-3 ఉల్లిపాయలు వేరేగా కొంచెం వేపి దాంట్లో హోల్ గరం మసాలా వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత హోల్ గరం మసాలా వేసాను. అది కూడా వేగిన తర్వాత నేను ఫ్రెష్ బిర్యానీ ఆకులు కూడా ఇందులో వేస్తున్నాను వేగడానికి. దాని తర్వాత 3 కేజీల రైస్ వేస్తాం కాబట్టి ఒక్కొక్క కేజీకి ఒక్కొక్క స్పూన్ చొప్పున 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా బాగా కలిపి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఒక 10-12 2 సగాలు కట్ చేసి వేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సేపు వేగిన తర్వాత వెనక కాళ్ళు ఉంటాయి కదా, అవి ముందు వేస్తున్నాను బాగా వేగడానికి. కొత్తిమీర, దాని తర్వాత పుదీనా వేసాను. ఒక 2-3 గుప్పెళ్ళు పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత యాలకుల పౌడర్ 1 స్పూన్ వేసాను. ఇప్పుడు దాల్చిన చెక్క పౌడర్ కూడా 1 స్పూన్ వేసాను. అనాస పువ్వు పౌడర్ కూడా 1 స్పూన్ వేసాను. ఇవన్నీ ఇంకా ఎక్కువ వేసుకోక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్కి మ్యారినేట్ చేసినప్పుడు వేస్తాం కాబట్టి. ఇవన్నీ వేగిన తర్వాత సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ కూడా ఎక్కువ అక్కర్లేదు, మనం రైస్కి సరిపడా వేస్తున్నాము, మటన్కి సరిపడా వేసాము. ఇప్పుడు టొమాటోలు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసాము. ఈ టమాటాలు కూడా నేను చాపర్లో వేసి బాగా మెత్తగా చాప్ చేసుకున్నాను. సన్నగా కోసి కూడా వేసుకోవచ్చు. ఈ టమాటాలు కూడా కొంచెంసేపు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటను దీంట్లో వేసేస్తాం అన్నమాట. ఇప్పుడు మొత్తం మటన్ని దీంట్లో వేసేస్తున్నాం. వేసి ఇది కూడా బాగా కలపాలి, పైన కింద కలపాలి. ఇప్పుడు కలిపిన తర్వాత ఒక నిమ్మరసం కూడా ఒక నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయ కూడా రసం వేసేసుకున్నాను అనమాట. ఈ మొత్తం రసం కూడా మొత్తం ముక్కలకి పట్టేలాగా కిందున్న ఈ మొత్తం టమాటాలు, ఈ మసాలా, వేగిన మసాలా కూడా మొత్తం పట్టేలాగా మొత్తం పైన కింద కలుపుతున్నాను అనమాట. నేను కలిపేసిన తర్వాత పైన పచ్చి ఉల్లిపాయలు కూడా వేయాలి కొన్ని.
వేసి ఎర్రగా వేయించుకున్న ఉల్లిపాయలు కూడా వేయాలి. ఇప్పుడు 3 రకాలుగా పండి ఉల్లిపాయలు ముందు కొంచెం నార్మల్గా వేపి అందులో వేసాం, మళ్ళీ 2 రకాలుగా వేసాం. ఇప్పుడు ఈ బిర్యానీ కోసం వేరే దబరాలో మనం రైస్ వేసి ఉడకబెట్టుకుంటున్నాము. వార్చుకోవడం కోసం రైస్ బాగా పదునుగా వార్చేసుకున్నాము. వార్చుకున్న తర్వాత దీంట్లో 9 గ్లాసులు నేను బియ్యం వేసాను కాబట్టి 9 టీ స్పూన్స్తో నేను సాల్ట్ వేస్తాను. అది లెక్క అనమాట. 1 కేజీకి 1 స్పూన్ అనేది లెక్క. ఆ మొత్తం సాల్ట్ మొత్తం బాగా రైస్కి మొత్తం పట్టేలాగా బాగా కలిపేసుకుంటున్నాము. కలిపేసుకున్న తర్వాత నేను నెయ్యి వేస్తున్నాను. 1 పావు కేజీ నెయ్యి వేస్తున్నాను అనమాట. మొత్తం రైస్కి పట్టేలాగా ఇది కూడా కలిపేయాలి బాగా. కలిపిన తర్వాత మొత్తం చూసారా, మొత్తం రైస్కి బాగా పట్టాలన్నమాట. నెయ్యి ఆ సాల్ట్ బాగా పట్టాలి. దీని తర్వాత ఎర్రగా వేపుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం గార్నిష్ కోసం ఉంచుకొని మిగతావన్నీ కూడా దీంట్లో వేసేయాలి. ఇవి కూడా కలిపిన తర్వాత కొంచెం 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసి అది కూడా బాగా కలిపేయాలి. మొత్తం అన్నీ సమానంగా కలిసేలాగా కలిపేయాలన్నమాట. చూసారా, 1 గుప్పెడు వేసాను. దీంతో మంచి స్మెల్ ఈ రైస్లో దిగుతుందనమాట, బాగా లాక్కుంటుంది అనమాట స్మెల్. అందుకని పుదీనా కొత్తిమీర కూడా లాస్ట్లో మగ్గేటప్పుడు వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మటన్ పెట్టుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి ఇది కలిపి పైన పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా, ఇప్పుడు ఒకసారి మొత్తం పైన కింద కలిపేయాలి. కలిపేసిన తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర వేస్తున్నాం మళ్ళీ స్మెల్ కోసం లాస్ట్లో వేసి అది కూడా కలిపేసి ఈ రైస్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ రైస్ దాంట్లో వేస్తాను. నేను 4 కేజీలు చేస్తున్నాం కాబట్టి మగ్గదని 2 దబరాల్లో మనం సగం వేసుకొని మగ్గబెడుతున్నాను అనమాట. ఇందులో ఒక 2 కేజెస్ అంతా, అందులో ఒక 2 కేజెస్ అంతా వేసాము. ఇప్పుడు ఈ కలుపుకున్న రైస్ కూడా ఇందులో హాఫ్ అందులో హాఫ్ వేసి మగ్గబెడతాను అనమాట. పైన వేసేయాలి, ఇప్పుడే ఏమీ కదపకూడదు, అది పైన కింద ఇప్పుడే కలపకూడదు. ఇట్లా హాఫ్ రైస్ దీంట్లో వేస్తున్నాను. దీంట్లో వేసిన తర్వాత మిగతా హాఫ్ రైస్ ఈ డబరాలో కూడా వేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత దీన్ని సీల్ చేయాలి. సీల్ చేస్తేనే ఆవిరి బయటికి పోకుండా, స్మెల్ బయటికి పోకుండా ఉంటుంది అనమాట. బాగా మగ్గుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ గరం మసాలాల టేస్ట్ బయటికి పోకుండా లోపలే ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట. ఇట్లా గోధుమ పిండి కలిపి ఇట్లా మొత్తం అంచుల మీద పెట్టేసి దాని మీద మూత పెట్టి గట్టిగా నొక్కి ఇట్లా సీల్ చేసేయాలి. సీల్ చేసేసి రెండిటి కూడా అట్లా సీల్ చేసేసుకున్నాము. ఒక అరగంట వరకు ఇంకా కదపకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని మగ్గబెట్టామన్నమాట. ఇప్పుడు అరగంట తర్వాత ఇది ఓపెన్ చేసి చూస్తున్నాము. చూసారా, లోపల మంచి ఆవిరి ఉండి బాగా కరెక్ట్గా మగ్గిపోతుంది అనమాట. మనం పదునుగా వార్చినా కానీ ఈ పైన రైస్ కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు పైన మనం గార్నిష్ కోసం ఉంచుకున్న ఉల్లిపాయలు, ఎర్రగా వేపిన ఉల్లిపాయలు, ఎర్రగా చక్కగా దోరగా వేయించుకున్న కాజు, ఇవన్నీ వేసేసి గార్నిష్ చేసుకుంటాం అనమాట. కొంచెం నెయ్యి కూడా వేస్తాం ఇంకా పైనుంచి మళ్ళీ ఇంకొకసారి. దీంట్లో కూడా నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు కాజు కూడా వేసుకుంటున్నాను. రెడీ అయిపోయింది, మన వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కోసం నేను చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, మన కోసం తిరిగి ఏమీ చేయలేని వారి కోసం కూడా మనం ఏదైనా చేస్తూ ఉన్నప్పుడే మన వ్యక్తిత్వం ఎలాంటిదో నిర్ణయింపబడుతుంది. మీరు అడిగారు కదా, నేను ఈ మటన్ బిర్యానీ చేసి చూపించాను. మీరు కూడా చేసి పిక్స్ పెట్టండి నాకు, అడిగిన వాళ్ళందరూ. ఇలా చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉండనా మరి, బాయ్.